నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన మనిషి చేసిన దేవుడు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 1975లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. అప్పటికి వారం రోజుల నుంచి ఊరిలో కనపడటం లేదనుకున్న శంకరం ఊరి చివర పాడుపడ్డ శివాలయంలో కళ్ళు మూసుకుని కూర్చున్నాడని, పిలిస్తే పలకటం లేదన్న వార్త గొడ్లను కాచే కుర్రాడు పోలిగాడు వచ్చి చెప్పగానే ఆ వార్త ఊళ్ళో సంచలనాన్ని కలిగించింది. సరిగ్గా వారం నుంచి శంకరం ఊళ్ళో కనపడలేదు. మొదటి రోజంతా కొడుకు ఇంటికి భోజనానికి కూడా రాకపోతే శంకరం తల్లి కొడుకు ఏ స్నేహితులతోనో కలిసి పక్క టౌన్కి వెళ్ళుంటాడనుకుంది. రెండో రోజు రాకపోతే ఆవిడ విసుక్కుంది. వెళ్ళేవాడు చెప్పి తగలడకూడదా, పూట పూట వండి పారబోసుకుంటున్నాను అని చిరాకు పడింది. మూడో రోజు కూడా శంకరం ఇంటికి రాకపోయేసరికి కాంతమ్మ కాస్త కంగారు పడింది. ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్తే ఓ పూట, మహా అయితే ఒకరోజు, కానీ ఇలా చెప్పకుండా చేయకుండా ఎప్పుడు వెళ్ళలేదే అనుకుని గాబరా పడింది. వాడే వస్తాడు, ఎక్కడికి పోతాడు, ఏ స్నేహితులు కనిపిస్తే పోయి ఉంటాడు, పని పాట లేదు వాడికి, ఊరంతా బాలాదూరు తిరగటమే కానీ కొడుకు పని, చిన్నవాడా చితకవాడా, వాడే వస్తాడులే, నువ్వెందుకు గాబరా పడతావు అంటూ శాస్త్రి గారు భార్యను చీవాట్లు పెడుతూ కొడుకును తిట్టారు. నాలుగో నాడు శంకరం ఇంటికి రాకపోయేసరికి కాంతమ్మతో పాటు శాస్త్రి గారు గాబరా పడ్డారు. ఏ సినిమాకో పక్క టౌన్కి స్నేహితులతో వెళ్ళటం అలవాటే కానీ ఇన్ని రోజులు ఏమైపోయాడు, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటాడు? భార్యాభర్తలు తర్జన భర్జన పడ్డారు. శంకరం స్నేహితుల ఇళ్లకు వెళ్ళి వాకప్ చేశారు శాస్త్రి గారు. ఎవరూ తెలియదన్నారు. అసలు చూడనే లేదు 4 రోజుల నుంచి అన్నారు. శాస్త్రి గారు కంగారులో కనపడ్డ వాళ్ళందరినీ కొడుకు గురించి ఆరా అడిగారు. ఏ సంగతి అంతుపట్టలేదు. 5వ రోజు కాంతమ్మ ఏడుపు ఆరంభించింది. ఊళ్ళో వాళ్ళందరూ నూతులు చెరువులు వెతకమన్నారు. దాంతో ఆ దంపతులు మరింత కంగారు పడ్డారు. పోలీసు రిపోర్ట్ ఇవ్వమన్నారు మరికొందరు. పట్టణాల్లో అడుగడుగునా ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి, వెళ్ళి పోలీస్ స్టేషన్లో వాకప్ చేయండి అంటూ మరింత భయపెట్టారు అందరూ. శంకరం స్నేహితులు టౌన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చారు. అక్కడ యాక్సిడెంట్ కేసులు, 2-3 ఆసుపత్రిలో ఉన్నారంటే వెళ్ళి చూసి శంకరం కాదని తేల్చుకొచ్చారు. శాస్త్రి గారి ముఖ్య బంధువులకి శంకరం వస్తే తెలపమంటూ వెళ్ళిన టెలిగ్రామ్కి రాలేదన్న టెలిగ్రామ్ జవాబులు వచ్చాయి. దాంతో కాంతమ్మ భూర్మని ఏడుస్తూ కూర్చుంది. తిండి తిప్పలు మాని భార్యాభర్తలు ఏం చేయటానికి తోచక దిగాలు పడి కూర్చున్నారు. కాంతమ్మ మొగుడు మీద విరుచుకుపడింది. వాడి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు, ఉద్యోగం లేదు అంటూ వాడి నానా మాటలు అన్నారు. మీ సూటిపోటి మాటలకు వాడి మనసు విరిగిపోయింది. మీరు వాడిని అడుగు అడుగున తిని కూర్చుంటున్నాడని హీనంగా చూస్తూ ఉంటే భరించలేక ప్రాణం విసిగి వెళ్ళిపోయాడు బిడ్డ. నా నాయన అవమానం భరించలేక ఏ నుయ్యో గొయ్యో చూసుకుని ఉంటాడు. నా బిడ్డ ఏం అఘాయిత్యం చేశాడో, 25 ఏళ్లవాడు, మాట పడలేక ఇల్లు వదిలిపోయాడు. ఎక్కడున్నాడో ఏమయ్యాడో, అసలు ఉన్నాడో లేదో. ఏనేం మీ కళ్ళు చల్లబడ్డాయిగా, ఇంకా హాయిగా ఉండండి, సంతోషించండి. కడుపు తీపితో బాధతో భర్తను దూషిస్తూ తల మొత్తుకొని ఏడ్చింది కాంతమ్మ. శాస్త్రి గారు దోషిలా తల వంచుకున్నారు. ఆయనకి అదే అనుమానం మనసులో తొంగి చూసింది. కొంపదీసి అన్నంత పని చేశాడేమో. ఉద్యోగం లేకపోవటం, ఇంటి పరిస్థితులు, మంచి రోజులు వస్తాయన్న ఆశ లేక ప్రాణం విసిగి ఏ అఘాయిత్యమన్నా చేసుంటాడు. లేకపోతే ఎన్నాళ్ళు ఏమవుతాడు ఇంటికి రాకుండా? ఏదో కష్టాలకి మనసు చెదిరి ఆదుకుంటాడనుకుంటున్న కొడుకు అప్రయోజకుడయ్యాడన్న ఆవేదన, డబ్బు ఇబ్బందులు తనను వశపరుచుకుని అప్పుడప్పుడు కొడుకు మీద విసుక్కున్న మాట నిజమే, కానీ ఆ మాటలకు ఇంత పని చేస్తాడనుకోలేదు. ఎక్కడని వెతకను, ఏం చెయ్యను, ఏం పని చేశావురా నాయనా అంటూ శాస్త్రి గారి మనసులోనే కుళ్ళి ఏడ్చారు. కొడుకు కనపడకుండా పోయి 7 రోజులైంది. తిండి తిప్పలు మాని కాంతమ్మ ఏడుస్తూ పడుకుంది. ఇరుగు పొరుగు వచ్చి ఓదార్చి సానుభూతి మాటలు చెప్తున్నారు. సరిగ్గా అదే సమయంలో పోలిగాడు పరుగునొచ్చి శంకరం ఊరి బయట పాడుపడిన శివాలయంలో ఉన్నాడన్న వార్త అందించాడు. పోలిగాడు రోజు ఊరి బయటికి ఎటు అటు గొడ్లను మేపటానికి వెళ్తాడు. ఆ రోజు శివాలయం వైపుకు వెళ్ళి గొడ్లను వదిలి ఆలయం బయట మంటపం మీద పడుకుని పిచ్చి పాటలు పాడుకుంటున్నాడు. కాసేపటికి ఆలయం లోపల నుంచి ఓం నమ శివాయ అంటున్న శబ్దం గట్టిగా వినిపించి పోలిగాడు హడలిపోయాడు.
ఊరికి దూరంగా ఉన్న ఆలయం వైపు రాత్రుళ్ళు ఎవరైనా రావటానికి భయపడతారు. దెయ్యాల కథలెన్నో విన్న పోలిగాడు భయంతో ఒక్క క్షణం గడ్డకట్టుకుపోయాడు. ఇంకా గట్టిగా ఓం అన్న శబ్దం వినిపించగానే పోలిగాడు దెయ్యం వెంటపడినట్లు గొడ్లను ఎక్కడి వాటిని అక్కడ వదిలి వెనక్కి చూడకుండా పరుగులు అంకించుకున్నాడు. కాస్త దూరం వెళ్ళాక అక్కడ గొడ్లను మేపుతున్న వీరిగాడు పరిగెడుతున్న పోలిగాడిని ఆపి ఏమిటలా పరిగెడుతున్నావు అంటూ అడిగాడు. వీడు జరిగింది చెప్పాడు. వీరిగాడు పోలిగాడి కంటే పెద్ద ధైర్యవంతుడు. పోలిగాడిని చూసి నవ్వాడు. పోరా, పట్టపగలు దెయ్యాలుండవు, భూతాలుండవు. దెయ్యాలు ఎక్కడున్నాయిరా? ఏ సాములో ముక్కు మూసుకుని జపం చేయటానికి వచ్చుంటాడు. చూద్దాం పదరా, నీకేటి భయం, నేనున్నారా, రా చూద్దారి అంటూ పోలిగాడిని ఈడ్చుకొచ్చాడు. ఇద్దరూ కలిసి శివాలయం లోపలికి తొంగి చూశారు. బూజు పట్టిన ఆలయంలో ఓ మూల దుమ్ము పేరుకున్న చోట పద్మాసనం వేసుకుని కళ్ళు మూసుకుని ఓం ఓం అంటున్న శంకరాన్ని ముందు వాళ్ళిద్దరూ గుర్తించలేదు. కాషాయ గుడ్డలు కట్టుకుని గడ్డం కాస్త పెరిగి కాస్త చీకటిగా ఉన్న ఆ చోటులో శంకరాన్ని పోల్చుకోలేదు. ఏ దయ్యము కాదని తెలుసుకున్నాక ఇద్దరూ లోపలికి వెళ్ళారు. స్వాముల వారికి నమస్కారం చేయటానికి దగ్గరగా వెళ్ళారు ఇద్దరు. దగ్గరికి వెళ్ళగానే పోలిగాడు గుర్తుపట్టేశాడు. శంకరం బాబు అన్నాడు ఆశ్చర్యంగా. ఊరంతా శంకరం మాయమవటం గురించి చెప్పుకోవటం వాడు విన్నాడు. మన శంకరం బాబురా అంటూ వీరిగాడితో గుసగుసలాడాడు. వాళ్ళింటో అందరూ ఈ బాబు ఎటైపోయాడో అని ఏడుస్తున్నారా, ఇంటికి పోయి చెప్దాంరా అంటూ పరుగు పుచ్చుకున్నాడు పోలిగాడు. ఆ వార్త వింటూనే శాస్త్రి గారు కాంతమ్మ నిర్ఘాంతపోయారు. ఉన్నవాళ్ళు ఉన్నట్టే పరిగెత్తారు. పరిగెడుతున్న శాస్త్రి గారిని కాంతమ్మని చూసి ఇరుగు పొరుగు ఏమిటేమిటంటూ అడగటం, వెనక వెళ్తున్న పోలిగాడు త్రోవలో అడిగిన వాళ్ళందరికీ ఆ వార్త చెప్పటం, కుతూహలం ఆపుకోలేక కొందరు వాళ్ళ వెంట పరిగెత్తారు. మొత్తం మీద శివాలయం చేరేసరికి ఓ గుంపు తయారైంది. అందరూ ఆరాటంగా లోపలికి వెళ్లారు. కొడుకుని ఆ అవతారంలో చూస్తూనే నాయనా శంకరం ఏమిట్రా ఇది అంటూ గోల పెట్టింది కాంతమ్మ. బాబు ఇక్కడ కూర్చున్నావేమిట్రా, ఈ కాషాయ గుడ్డలేమిట్రా, ఇదేమి కర్మరా నాయనా నీకు, ఇల్లు వాకిలి వదిలి ఇక్కడ కూర్చున్నావేమిట్రా అంటూ కాంతమ్మ కొడుకు తల మీద చెయ్యి వేసి చేతులు పట్టుకుంది. బాబు ఇటు చూడరా, కళ్ళు విప్పరా, ఏమైపోయావునని వారం రోజుల నుంచి బెంగ పట్టుకుని ఏడుస్తున్నావు, ఇదేం కర్మరా నీకు శాస్త్రి గారు గద్గదంగా అన్నారు. స్పర్శకు శంకరం నెమ్మదిగా కళ్ళు విప్పాడు. ఆ కళ్ళు వింతగా అయోమయంగా చూశాయి. తల్లిదండ్రులను చూసి కూడా ఆ కళ్ళు చెలించలేదు. చుట్టూ కుతూహలంగా గమనిస్తున్న గుంపును చూసి ఆశ్చర్యపడలేదు. ఆ కళ్ళు శూన్యంలోకి చూస్తూ భావరహితంగా ఉన్నాయి. ఆ చేతులు యథాప్రకారం జపమాల తిప్పుతూనే ఉంది. బాబూ ఏమిట్రా ఇది, మాట్లాడరా నాయన, అయ్యో ఆ చూపేమిట్రా, నేనురా అమ్మని, నన్ను గుర్తించలేదు, అయ్యో చూడండి బిడ్డను చూడండి, మన తెలివిలో లేడండి, ఒరి భగవంతుడా నీకేమైందిరా నాయన గొల్లు మంది కాంతమ్మ. శాస్త్రి గారు ఆరాటంగా కొడుకు చేపట్టుకుని, బాబూ మేమెవరమో తెలుస్తుందా, ఎందుకు ఇలా అయ్యావు, అసలు సంగతి చెప్పు నాయనా అన్నారు. శంకరం అలాగే చూస్తున్నాడు. తల్లిదండ్రుల్ని గుర్తుపట్టలేదు, నోరు తెరవలేదు. అయ్యో రామచంద్ర, నా బిడ్డకి ఏం గతి పట్టిందిరా దేవుడా, ఎందుకురా ఇలా సన్యాసమైపోయావు, పట్టుమని 25 ఏళ్లు లేని నీకు వైరాగ్యమేమిట్రా, మాట్లాడరా నాయనా కాంతమ్మ కొడుకు చేతులు పట్టుకుని ఏడుస్తూ అంది. ఏ దెయ్యమో పట్టుకుంది నా కొడుకుని, ఎవరో చేతపడి చేశారు అంటూ ఏడుస్తోంది. మున్సిపు గారు అంతా చూస్తూ ముందుకొచ్చారు. శాస్త్రి గారు మీరు ధన్యులండి, మీ శంకరం ఇక మామూలు శంకరం కాదండి, చూడండి అతని మొహంలో కనిపిస్తున్న తేజస్సు చూడండి, అతనిలో దైవాంశ ప్రవేశించింది, మనిషి మారిపోయాడు, విరాగి అయిపోయాడు, చూశారా మిమ్మల్ని చూస్తూ కూడా గుర్తుపట్టలేకపోయాడంటే అతను పాత జీవితానికి స్వస్తి చెప్పేశాడనమాట. ఈ లోకంతో బంధనాలన్నీ తెంచేసుకున్నాడు, కొత్త జన్మ ఎత్తాడు. ఇంకా మీకు అతను కొడుకు కాదు, స్వాముల వారిగా అవతరించాడు, దైవ స్వరూపుడైపోయాడు. అలాంటి కొడుకుని కన్నా మీరు ధన్యులయ్యారు, మన ఊరి ప్రజలకు భాగ్యం పట్టింది. మునుసుపు గారు అరమోడ్పు కన్నులతో చేతులు జోడించి నమస్కారం పెడుతూ తన్మయులవుతూ అన్నారు. ఆయన మాటలు వింటూ అందరూ ముందుకొచ్చి భక్తిగా శంకరం కాళ్ళకు నమస్కారం చేశారు, లెంపలు వాయించుకున్నారు. అంతా చూస్తూ శాస్త్రి గారు కాంతమ్మ గారు అవాక్కైపోయారు. తమ శంకరం ఏమిటి, దేవుడు అన్నట్లు అందరూ అలా నమస్కారాలు చేయటం ఏంటి,
ఒక్క వారం రోజుల్లో శంకరం ఎందుకు ఇలా మారిపోయాడు? ఇద్దరికిద్దరూ మతిపోయినట్లు అలా చూస్తూ నిలబడిపోయారు. చూస్తూ ఉండగానే ఊరంతా ఈ కబురు పాకి శంకరుడి దర్శనం కోసం ఆరాటపడిపోయారు అందరూ. ఒకరిని తోసుకుంటూ ఒకరు ముందుకొచ్చి శంకరం కాళ్ళకి భక్తితో నమస్కారం చేసి కాళ్ళకద్దుకున్నారు. కొంతమంది అరటిపళ్ళు, మరికొంతమంది కొబ్బరికాయలు, దొరికిన ఏ పండు పట్టుకొచ్చి భక్తితో శంకరం పాదాల దగ్గర పెట్టారు. మునుసుబు గారు మనిషిని ఇంటికి పంపి వెండి గ్లాసులో అప్పుడే కాచిన పాలు, పంచదార, యాలకుపొడి వేయించి స్పెషల్గా తెప్పించి భక్తిగా శంకరం ముందుంచారు. స్వామి, వారం రోజులుగా మీరు ధ్యానంలోనే ఉన్నారు, కటిక ఉపవాసంతో. ఇప్పుడైనా కాస్త పళ్ళు తీసుకోండి స్వామి, ఇవి స్వీకరించి మమ్మల్ని ధన్యుల్ని చెయ్యండి అన్నారు వినమ్రులై. శంకరంలో కదలిక లేదు. మళ్లీ కళ్ళు మూసుకున్నాడు. జపమాల యథావిధిగా తిరుగుతోంది. నోరు క్రమం తప్పకుండా మంత్రం జపిస్తుంది. అందరూ ఆరాటంగా శంకరం కళ్ళు తెరవటం కోసం తాము తెచ్చిన ఫలాలు స్వీకరిస్తాడో లేదో అన్నట్టు చూశారు. ఎంతసేపటికి శంకరంలో చలనం లేదు. నాయనా శంకరం, కాస్త పాలైనా తీసుకోరా తండ్రి. వారం రోజులుగా పచ్చి మంచినీళ్ళైనా లేకుండా ఎలా బ్రతుకుతున్నావురా తండ్రి? 2 పళ్ళు తిని పాలు తాగరా బాబు అంటూ కాంతమ్మ తల్లి ప్రాణం గోల పెట్టింది. అప్పటికీ శంకరంలో కదలిక లేదు. 2 క్షణాలు చూసి లాభం లేదు, ఇప్పుడైనా ధ్యాన ముద్రలో ఉన్నారు. ఆయన తపోనిష్ట పరిసమాప్తి అయ్యే వరకు ఆయన కళ్ళు తెరవరు. ఇప్పుడు మనం ఇక ఏం చెప్పినా లాభం లేదు అన్నారు మాస్టర్ గారు. అయితే మరి మనమంతా ఇక్కడుండి ఏం చేస్తాం? ఇక్కడుండి ఆయన ధ్యానానికి భంగం కలిగించడం ఎందుకు? పదండి వెళ్ళిపోదాం. ఆయన ధ్యాన పరిసమాప్తి అయ్యే వరకు వేచి ఉండటం మినహా మనం ఏం చేయగలం? పదండి పదండి అంటూ మునుసుబు గారు జనాన్ని తరలించటం మొదలుపెట్టారు. మరొకసారి భక్తిగా నమస్కారాలు పెడుతూ జనం ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. పదండి శాస్త్రి గారు, మీరు మాత్రం ఇక్కడుండి ఏం చేస్తారు? ఇంటికి వెళ్దాం రండి అన్నారు మాస్టారు. శాస్త్రి గారు ఏం చేయాలో తోచక నిస్సహాయంగా ఓసారి కొడుకు వైపు చూసి కదిలారు. కాంతమ్మ మాత్రం ససేమిరా అక్కడి నుంచి రానంటూ మొండికేసింది. వాడే వేళకి కళ్ళు తెరుస్తాడో, వాడికి ఏం కావాలో, 7 రోజులుగా పచ్చి మంచినీళ్ళైనా ముట్టలేవు బిడ్డ. వాడిని వదిలి నేను రాలేను. మీరంతా వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. ఇంటికి వెళ్ళినా నా మనసంతా ఇక్కడే ఉంటుంది. వాడు కళ్ళు ఇప్పగానే నా చేతులతో 2 పళ్ళు తినిపిస్తాను అంటూ అక్కడే చతికిలబడింది ఆవిడ. ఏమిటమ్మా మీ వెర్రి? ఎంతసేపని ఇక్కడ కూర్చోగలరు మీరు? ఆయనంటే సర్వం త్యజించిన మనిషి కనుక ఆయనకేం అక్కర్లేదు. మీరు తిండి తిప్పలు, ఇల్లు, సంసారం అన్నీ వదిలి ఎంతకని కూర్చుంటారు? ఎప్పటికీ ఆయన ధ్యానం పరిసమాప్తి అవుతుందో మనం ఇక్కడ వంతుల వారీగా ఓ మనిషిని కాపలా పెడదాం. ఆయన కళ్ళు తెరవగానే కబురు తెస్తారు, అప్పుడు అందరం వద్దాం. మీరుండి ఇప్పుడు చేసేది మాత్రం ఏముంది? పదండమ్మా అంటూ పెద్దలందరూ ఆవిడికి నచ్చ చెప్పి ఇంటికి పంపారు. శంకరం కళ్ళు తెరవగానే కబురు చెప్పమని మనిషిని ఏర్పాటు చేసి అందరూ ఇంటి ముఖం పట్టారు. ఆ మర్నాడు సాయంత్రం 5 గంటల వేళ శంకరం కళ్ళు విప్పి మాట్లాడుతున్నాడని, దాహం అడుగుతున్నాడని కాపలా మనిషి వార్త అందించాడు. ఊరంతా ఆరాటంగా శివాలయం వైపు పరిగెత్తింది. శాస్త్రి గారు, కాంతమ్మ ఆరాటంగా అందరినీ తోసుకుని లోపలికి వెళ్లారు. కొడుకును చూస్తూనే, బాబూ శంకరం, ఏమిట్రా ఇది? ఎందుకిలా అయిపోయావురా నాయనా? శంకరం చేతులు పట్టుకుని గాద్గదికంగా అంది కాంతమ్మ. ఆ వారం రోజుల్లో శంకరం కొద్దిగా తగ్గి మొహం నీరసంగా కనిపిస్తున్నా ఆ కళ్ళు ప్రశాంతంగా ఉన్నాయి. గడ్డం మాసింది. తన కాళ్లకు భక్తిగా నమస్కరిస్తున్న ప్రజలను శంకరం వారించలేదు. అసలు అతను అటు చూడటం లేదు. అతని దృష్టి ఎటో ఉంది. తన చేతులు పట్టుకున్న కాంతమ్మ వంక ఓసారి చూశాడు, కానీ అతని దృష్టిలో ఎలాంటి మార్పు లేదు. మాట్లాడరా నాయనా, ఇదేం కర్మరా నాయనా, ఆ చూపేమిట్రా? నేనురా, అమ్మన్రా, గుర్తించలేదు? ఆరాటంగా గోలపెట్టింది కాంతమ్మ. ఎవరు అమ్మ, ఎవరు కొడుకు? అంత మిథ్య తల్లి. నిర్వికారంగా సర్వసంగ పరిత్యాగిలా నిర్లిప్తంగా నవ్వుతూ అన్నాడు శంకరం. అంతా మొహాలు చూసుకున్నారు. మాస్టర్ గారు ముందుకొచ్చి, స్వామి, వీరు మీ తల్లి, వీరిని గుర్తించలేదా? మీరెవరో మీకు తెలియదా? వినయంగా అడిగారు. శంకరం మరొకసారి శూన్యంలోకి చూశాడు. అందరికీ తల్లి ఆ జగజ్జనని అంటూ నమస్కారం చేశాడు. మరొకసారి అందరూ మొహాలు చూసుకున్నారు. అయ్యయ్యో, బిడ్డకి మన తెలివి లేదండి. నా బిడ్డను ఎవరో ఏదో చేశారు, నన్నే గుర్తించలేకపోతున్నాడు. కాంతమ్మ లబోదీబోమంది.
ఊరుకోండమ్మా, మీ శంకరం ఇక మామూలు శంకరం కాదు. ఆయనలో దైవాంశ ప్రవేశించింది. భవబంధాలు తెంచుకుని ఆయన విరాగైపోయారు. గతం ఆయనకింక లేదు. పునర్జన్మ ఎత్తారు. స్వామి అయిపోయారు. మన ఊరి ప్రజల అదృష్టం ఇది. ఇంక మీరు దుఃఖించకూడదు అన్నారు మాస్టారు. చూస్తున్న వాళ్ళందరికీ అప్పటికి బాగా నమ్మకం కలిగింది. శంకరం తల్లిదండ్రుల్ని కూడా గుర్తించలేకపోవటం, విరాగిలా మాట్లాడటం, అతని చూపుల దగ్గర నుంచి మారిపోవటం చూశాక నిజంగానే స్వామి అయిపోయారని నమ్మారు. అంతా దగ్గరకొచ్చి నమస్కరిస్తూ పళ్ళు ఫలాలు దగ్గర పెట్టి వెళ్తున్నారు. శంకరం చిదానందమూర్తిలా నమస్కరిస్తున్న అందరిని చెయ్యెత్తి ఆశీర్వదిస్తున్నాడు. కాంతమ్మ శాస్త్రి గారు నిరాశగా దుఃఖంగా తల పంకించి, వీడింక మనవాడు కాదే, వాడికి మనకి ఆనాటితోనే రుణం తీరిపోయింది. 25 కొడుకు ఈ వయసులో ఆదుకుంటాడని ఆశించిన కొడుకు సర్వం త్యజించి బైరాగి అయిపోయాడు. మనకున్న ఆధారం తెగిపోయింది. నా చేతులు నరికేశాడు. వాడికేం మహానుభావుడైపోయాడు. నన్ను నరక బాధలు పడమని వాడి దారి వాడు చూసుకున్నాడు విషాదంగా అంటూ పై పంచతో కళ్ళొత్తుకున్నాడు శాస్త్రి గారు. నాయనా, ఒక్క మాట చెప్పరా, నువ్వెందుకు ఇలా అయిపోయావో చెప్పరా. విసుగుతో విరక్తితో ఏదో అన్నామని ఇంత పనిచేస్తావురా నాయనా. ఈ ముసలికాలంలో మాకింక ఎవరు దిక్కు. ఏదేదో చేదస్తంగా అంటూ ఆశగా కొడుకు మొహం కేసి చూసింది ఆవిడ. శంకరంలో చలనం లేదు. ఏమిటమ్మా మీ వెర్రి? ఆయనకు ఇవన్నీ వినిపిస్తాయా? ఇంకా ఆయన దేవుడైపోయాడమ్మా. అలాంటి కొడుకుని కన్నందుకు మీరు గర్వించాలి. అంతేగాని ఇక మీరు విచారించడంలో అర్థం లేదు. మీకే లోటు లేకుండా మేమందరం చూస్తాం. ఊరి పెద్దలందరూ ఏకకంఠంతో అభయం ఇచ్చారు కాంతమ్మకి. ఎంతైనా ఆ తల్లి ప్రాణం కొడుకు అలా అయిపోయినందుకు సంతోషించలేకపోయింది. దుఃఖాన్ని దిగమింగుకుంటూ, పోనీలే నాయనా, నా ప్రాప్తం ఇంతే అనుకుంటా. ఒక్కసారి అమ్మా అని పిలిచి, నేను నీ అమ్మనే అని చెప్పు నాయనా అంది. శంకరం చిరునవ్వు నవ్వాడు. అమ్మా అన్నాడు. అమ్మా, నీవే కాదు, నీలాంటి స్త్రీలందరూ నాకు అమ్మలే అయినప్పుడు నిన్ను మాత్రం ఎందుకు పిలవను తల్లి? కానీ ఇంకా ఇలా మిథ్యలో పడి కొడుకు అనే వ్యామోహాన్ని పెంచుకోకు తల్లి. నీ కొడుకు పునర్జన్మ ఎత్తాడు. అతన్ని ఇంకా ఈ భవబంధాలు ఏమీ బాధించలేవు. అతడికి కనిపించేది అందరిలో ఆ దేవుడే. ఎటు చూసినా ఆ సర్వాంతర్యామే కనిపిస్తాడు. ఆ భగవంతుడి ఆదేశానుసారం నాకు చేతనైనంతగా అందరికీ ఉపయోగపడటమే నా పరమావధి. మానవ సేవే మాధవ సేవ అన్నాడు ఆ భగవంతుడే. అతని ఆదేశమే ఆచరిస్తాను. ఆయన కలలో కనిపించి ఉపదేశించిన మంత్రం 1,00,000 సార్లు జపించే వరకు మౌనవ్రతం పాటించమన్నారు. ఆహార పానీయాలు ముట్టొద్దన్నారు. ఏకాగ్రతతో రాత్రింబవళ్ళు ఆ మంత్రం జపించాక నేనింక ఇహలోక బంధనాల నుండి విముక్తి పొంది నా జీవిత విశేషాన్ని ఆ మాధవ సేవలో మానవ సేవలో వినియోగించి నా జన్మ ధన్యం చేసుకోమని ఆ పరమాత్ముడు ఆదేశించాడు, ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞకు నేను బద్ధుణ్ణయ్యాను. ఇప్పటితో ఆ మంత్రం 1,00,000 సార్లు జపించడం పూర్తయింది. పునర్జన్మ ఎత్తాను. నాకు గతం లేదు, వర్తమానం తప్ప. శంకరం ఎటో చూస్తూ అన్నాడు. ధన్యులు స్వామి, మీలాంటి వారు ఉండటం మా ఊరి అదృష్టం. మీ దర్శన భాగ్యంతో మేము ధన్యులమయ్యాం. మీ వంటి మహాత్ముల సేవ చేసుకునే భాగ్యం మాకు దొరకటం మా పుణ్యం స్వామి. ఇన్నాళ్ళు కటిక ఉపవాసంలో ఉన్నారు. ఇప్పుడిక కాస్త భోజనం తినండి స్వామి. కారణం గారు వినయంగా అన్నారు. భోజనం భోగులకి కానీ యోగులకి కాదు. ఈ జీవిక నిలుపుకోవటానికి. మాకు కందమూలాలైనా చాలు. అపరిపక్వ ఆహారం మాత్రం స్వీకరిస్తాం. ఈ పాలు 2 పళ్ళు మాత్రం చాలు అంటూ శంకరం అందరూ తీసుకొచ్చిన పళ్ళు 2 ఉంచుకుని మిగతావి భక్తిగా కాళ్ళంటి నమస్కరిస్తున్న అందరికీ పంచేశాడు. అందరూ మహాప్రసాదం అన్నట్లుగా కళ్ళకద్దుకుని తీసుకున్నారు. 6 నెలలు తిరిగేసరికి పూర్వాశ్రమంలోని శంకరం శంకరానంద స్వామి అయ్యాడు. ఆ పల్లెటూరే కాదు, ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ రోజు శంకరానంద స్వామిని దర్శించడానికి తీర్థ ప్రజల్లా రోజు వస్తారు. గ్రామాల వాళ్లే కాదు, చుట్టుపక్కల బస్తీల వాళ్ళు, దైవభక్తి ఉన్న అందరూ కొత్త స్వామి వారిని దర్శించడానికి వస్తున్నారు. శంకరానంద స్వామి ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట తనను దర్శించడానికి వచ్చే ప్రజలకు దర్శనమిస్తారు. ఆయన ఎవ్వరి వద్ద ఏ కానుకలు తన కోసం స్వీకరించరు. పళ్ళు ఫలాలు తన కోసం కొన్ని అట్టి పెట్టుకుని మిగతావి తనని చూడవచ్చే భక్తులందరికీ పంచిపెడతారు.
డబ్బు రూపంలో, వస్త్ర రూపంలో, వస్తు రూపంలో ధనికులు ఇచ్చినవి స్వీకరిస్తారు. కానీ అవన్నీ బీద ప్రజలకు ఆయనే స్వయంగా దానం చేస్తారు. ఆయన తెల్లవారకుండానే లేస్తారు. కాలకృత్యాలు తీర్చుకుని ఓ గంట జపం తపం పూర్తి చేసుకుని ఓ గ్లాసుడు పాలు తాగుతారు. ఆ తర్వాత తన దర్శనార్థం వచ్చిన వారికి దర్శనమిస్తారు. ప్రజలు చెప్పుకునే గోడు వింటారు. తన మీద నమ్మకం ఉంచి ఆయనేదో దేవుడు అన్నట్లు తమ బాధలు పోగొట్టగలడన్న నమ్మకంతో వచ్చిన వారికి ఆయన స్వాంత వచనాలు చెప్తారు. కోరిన వారికి ఆయన తీర్థమిస్తారు. ప్రజలు ఆయన తీర్థంతో తమ కోరికలు తీరిపోయినట్లు మహదానంద పడిపోతారు. ఆ తర్వాత ఊళ్ళో పిల్లలందరికీ ఆయన చదువు చెప్తూ 2 గంటలు గడుపుతారు. ఆ తర్వాత స్నానం పూజ చేసి ఫలాలు పాలు తీసుకుంటారు. మధ్యాహ్నం కాసేపు విశ్రమించి లేచి తిరిగి తన దర్శనం కోసం వచ్చిన వారిని కనిపిస్తారు. ఆ తర్వాత సాయంత్రం ఊళ్ళో పెద్దలందరూ రాగా భగవద్గీత, భారతం, రామాయణం చదివి వినిపిస్తారు. రాత్రి 1 గంట పల్లెటూరు రైతులకు చదువు చెప్తారు. రాత్రి 1 గంట భజన. ఆ తర్వాత పలహారం చేస్తారు. ఆ తర్వాత 1 గంట ఆయన వాహ్యాలకు వెళ్తారు. 9 గంటలకు నిద్ర. ఇది ఆయన కార్యక్రమం. ఆ ఊళ్ళో వారికి ఆయన దేవుడే. ఆ పాడుపడిన శివాలయమే ఆయన నివాస స్థానం. కానీ ఇప్పుడు దాని రూపు మారిపోయింది. ఊళ్ళో పెద్దలందరూ కలిసి ఆలయం బాగు చేయించారు. ముందు స్థలమంతా బాగు చేయించి పందిరులు వేయించారు. దర్శనానికి వచ్చే ప్రజలందరికీ కనిపించేటట్లు ఆయన కూర్చోవటానికి మండపం కట్టించారు. ఊళ్ళో వాళ్ళు వంతుల ప్రకారం పాలు తెస్తారు ఆయనకి. పిల్లలకు పెద్దలకు చదువు చెప్పడానికి వీలుగా ఒక బోర్డు, రాత్రికి పెట్రోమాక్స్ లైట్లు అన్నీ ఏర్పాటు చేశారు. వచ్చే పోయే ప్రజల కోసం చిన్న చిన్న దుకాణాలు వెలిశాయి అక్కడ. ఇప్పుడు పాడుబడిన శివాలయం, ఆ ఆవరణ రాత్రింబవళ్ళు కళకళ్లాడే తిరునాళ్లలా ఉంది. ప్రజలందరికీ శంకరానంద స్వామి పట్ల భక్తి విశ్వాసాలతో పాటు ఎంతో గురి. ఊరు ఆయన వల్ల బాగుపడిందన్న కృతజ్ఞత అందరిలో ఉంది. పిల్లలకి 4 మంచి మొక్కలు నేర్చుకున్నందుకు, ఊర్లో వరదొచ్చినా, కరువు వచ్చినా, రోగాలొచ్చినా శంకరానంద స్వామి నడుం కట్టుకుని ప్రజలకు అండగా నిలుస్తారని ఆయన్ని తమ పాలిట ప్రత్యక్ష దైవంలా కొలుస్తారు అందరూ. ఆ నోట పాకి చుట్టుపక్కల ప్రజలందరూ శంకరానంద స్వామి దర్శించడానికి వస్తున్నారు. ఏవేవో కోరికలతో వచ్చే ప్రజలకు నేను దేవుణ్ణి కాను, ఆ భగవంతుడి మీద విశ్వాసం ఉంచండి అని మాత్రమే చెప్పినా అందరికీ ఆయన సందర్శన భాగ్యంతో తమ కోరికలు ఈడేరుతాయనే నమ్మకం. ఆయన ఇచ్చే తీర్థంలో మహత్తున్నట్టు నమ్ముతారు. కాంతమ్మ శాస్త్రి గారు కూడా శంకరానంద స్వామి తన కొడుకన్న విషయం గుర్తున్నా ఆయన్ని వాళ్ళు దేవుడన్నట్లే భావించి ప్రజలందరితో పాటు దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఆయనకు భక్తిగా నమస్కరిస్తారు. కొడుకు లేని లోటు ఊళ్ళో అందరూ తీరుస్తున్నారు వాళ్ళకి. ఊర్లో పెద్దలంతా వంతులు వేసుకున్నట్లుగా ధాన్యం బస్తా ఒకరిస్తే కందులొకరు, మినుములొకరు, ఎవరు పొలంలో పండేవి వాళ్ళకు పంపుతూ శంకరానంద స్వామి తల్లిదండ్రుల్ని ఆదుకున్నందుకు సంతోషపడతారు. శంకరానంద స్వామి పూర్తి యోగిగా మారిపోయాడు. గడ్డం పొడుగ్గా పెరిగింది. జుత్తు భుజాల దాటి పెరిగింది. ఆయన శరీరంలో కళ్ళల్లో ఏదో కాంతి ప్రవేశించింది. ఆయన మొహంలో ఏదో వింత తేజస్సు. పెదాల మీద సదా చిరునవ్వు. ఆయన మాటల్లో మృదుత్వంతో పాటు గంభీరత చోటు చేసుకున్నాయి. ఆయన్ని చూడగానే భక్తిగా నమస్కరించకుండా ఉండలేరెవరు. ఇదివరకు ఆయన్ని తెలిసిన వారు కూడా తొందరగా గుర్తించలేనంత మార్పు వచ్చింది. ఆ రోజు సత్యం ఊరు నుండి వచ్చాడు. సత్యం, శంకరం ప్రాణ స్నేహితులు. 1వ క్లాస్ నుంచి కాలేజీ వరకు కలిసి చదువుకున్నారు. ఇద్దరూ కలిసి ఒకేసారి డిగ్రీ పొందిన శంకరాన్ని వరించని ఉద్యోగం సత్యాన్ని వరించడంతో సత్యం ఉద్యోగం కోసం వేరే ఊరికి వెళ్ళాడు. 8 నెలల తర్వాత స్వగ్రామం చేరిన సత్యం శంకరం గురించి విని ఆశ్చర్యపోయాడు. వివరాలు అడిగి తెల్లబోయాడు. ఉన్నపాటున వెళ్ళి మిత్రుడిని చూశాడు. ప్రజలకు దర్శనమిస్తున్న శంకరానంద స్వామితో అప్పుడు ఏకాంతంగా మాట్లాడే వీలు లేక ఆయన ఎప్పుడు ఒంటరిగా ఉండేది తెలుసుకుని మధ్యాహ్నం ఒంటరిగా వెళ్ళాడు. అప్పుడే విశ్రాంతి తీసుకోబోతున్న శంకరానంద స్వామిని చూస్తూనే, శంకర్, ఏమిట్రా ఇదంతా అని నిలేశాడు సత్యం. ఏమిట్రా ఈ వేషం అంటూ ఆరాటంగా ప్రశ్నించాడు. శంకరానంద స్వామి చిరునవ్వుతో కూర్చోమని సైగ చేశారు. నీ ఇష్టం వచ్చిన పేరుతో నన్ను పిలవచ్చు కానీ ప్రస్తుతం ఇప్పుడు అది నా పేరు కాదు అన్నాడు. ఏడ్సావులే, వెర్రి కబుర్లు మాని అసలు సంగతి ఏమిటో చెప్పు. ఈ సన్యాసి వేషం ఏంటి, ఈ గడ్డాలు మీసాలు ఏంటి, నువ్వు యోగి అవటం ఏమిటి, ఏమిట్రా ఇదంతా, సరిగ్గా జవాబు చెప్పు, లేకపోతే ఆ గడ్డం పీకుతా దూకుడుగా అన్నాడు సత్యం పాత చనువుతో. అంటించుకున్న గడ్డం కాదు నాయనా ఇది,
చూస్తే ఎందుకు అని అడిగితే ఏం జవాబు చెప్పను? సన్యసించటానికి కారణం ఏముంటుంది? ఐహిక సుఖాల మీద విరక్తి కలగటం అంతే కారణం. భగవంతుని సేవకు నన్ను నేను అర్పించుకున్నాను. చిదానందమూర్తిలా చిరునవ్వుతో సౌమ్యంగా అన్నారు స్వామి. ఒరేయ్, గడ్డాలు మీసాలు పెంచి కాషాయ వస్త్రాలు కట్టుకున్నంత మాత్రాన నువ్వు దేవుడు అయిపోయావని ఈ ఊళ్ళో ప్రజలు వెర్రి వెధవులు కనుక నమ్మారు. కానీ నేనంత ఫూల్ని కాదురా. అసలు విషయం చెప్పు. ఇలా మారటానికి కారణం ఏంటి? ఎందుకు ఈ వేషం వేశావు? ఏమిటి నాటకం? ఎవరిని మోసం చేయటానికిరా ఈ వేషం? అసలు పట్టుమని 25 ఏళ్ళు లేని నీకు ఈ కర్మ ఏమిట్రా? అసలు ఏం జరిగిందో ముందు చెప్పు ఆరాటంగా అడిగాడు సత్యం. నీకంత వినాలని కుతూహలంగా ఉంటే దాచాలని నాకు లేదు అంటూ గడ్డం సవరించుకుని ఎటో చూస్తూ చెప్పసాగాడు శంకరానంద స్వామి. నిజమే, ఈ ప్రపంచంలో సవ్యంగా బ్రతకగలిగే మార్గం కనపడక బరువు బాధ్యతలు నెరవేర్చవలసిన వాడిని మరొకరికి బరువై వారి దయాధర్మం మీద బ్రతికే జీవోత్సవం బ్రతకలేక నా బరువు బాధ్యతల నుంచి తప్పించుకోవటానికి ఇంతకంటే మంచి ఉపాయం కనపడక ఈ అవతారం ఎత్తాలని, ఈ ఆసరాతో నా బ్రతుకు నిశ్చింతగా గడపాలని ఈ ఎత్తు వేశాను మొదట. ఎన్నాళ్ళు ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లో సూటిపోటి మాటలు భరించగలను? భయపెట్టే వర్తమానం, భరోసా లేని భవిష్యత్తు, ఎటు చూసినా చీకటే. ఆత్మహత్య మినహా శరణ్యం లేదనిపించింది. అలాంటి అనిశ్చయ స్థితిలో పత్రికల్లో ఓ వార్త నన్ను ఆకర్షించింది. ఎవరో బాబాని దేవుడన్నట్లు ప్రజలు ఎలా కొలుస్తున్నారో, ఆయన చేసే కనికట్టు విద్యలను మహత్తులుగా భ్రమించి ఆయన పట్ల ఎంతగా భక్తి విశ్వాసాలు ఏర్పరచుకున్నారో, ఆయనకు రాజభోగాలు ఎలా సమకూరుతున్నాయో చదివాను. అప్పుడే ఈ ఆలోచన తళుక్కుమంది నాకు. ఆ ఆలోచన బాగా నాటుకుంది. కాషాయ గుడ్డలు కట్టుకున్న వాళ్ళందరూ సన్యాసులుగా, స్వామీజీలుగా చలామణి అవుతూ మన్ననలు అందుకుంటూ ఉండగా, అలాంటి వాళ్లను నమ్మే ప్రజలు ఉండగా వాళ్లల్లో నేనొకడిని ఎందుకు కాకూడదనిపించింది. బ్రతుకు తెరువుకి ఇంతకంటే మంచి మార్గం నాకెక్కడ దొరుకుతుంది? ఏదో ఉద్యోగం దొరికినా ఆ చాలని జీతంతో తీర్చవలసిన బాధ్యతలు, కొత్తగా మీద పడే బంధాలు, వీటన్నిటి మధ్య ఊపిరాడకుండా చావలేక బ్రతకలేక ఆ బ్రతుకు కంటే ఇది ఎన్నో రెట్లు మేలనిపించింది. భూతాల్లా ఎదుట నిలబడి భయపెట్టే బాధ్యతలు, వెలుగు కనపడే ఆశలేని భవిష్యత్తు నుంచి తప్పించుకోవటానికి ఇంతకంటే మంచి మార్గం ఏముంటుంది? 2 రోజులు తీవ్రంగా ఆలోచించాను. ఇది అన్నంత సులువు కాకపోవచ్చు. ప్రజల్లో కాస్త కూస్తో నమ్మకం కలిగించాలి. కనీసం కొన్నాళ్లైనా స్వసుఖాన్ని త్యాగం చేయాలి. అది నా వల్ల అవుతుందా అని ఆలోచించాను. ఎంత ఆలోచించినా నేను బ్రతకబోయే బ్రతుకు కంటే ఇదే నయం అనిపించింది. వెంటనే కార్యాచరణలోకి దిగాను. స్వామీజీ వేషానికి కావలసిన పరికరాలు అతి కష్టం మీద అప్పు చేసి సమకూర్చుకున్నాను. నా ప్లాన్ ఏమిటంటే, ఓ 4-5 రోజులు ఎవరికంటా పడకుండా ఈ పాడుబడ్డ శివాలయంలో దాక్కోవాలని. ఇంట్లో ఊళ్ళో అంతా నా కోసం వెతుక్కుని ఆరాటపడ్డాక ఓ రోజు ఇక్కడ సన్యాసి వేషంలో ఊరి వాళ్ళకి కనిపిస్తే నేను సన్యసించానని, ఇహలోక చింతలకు దూరం అయ్యానని అందరికీ భ్రమ కలిగించి అందరినీ నమ్మించాలని నా ప్లాను. ఇక్కడకు పశువుల కాపర్లు వస్తూ ఉంటారని, ఎవరో ఒకరు నన్ను చూస్తారని నాకు తెలుసు. కనుక అంతా అనుకున్న ప్రకారం జరుగుతుందని, నేను స్వామినయ్యానని ఊళ్ళో అంతా నమ్మి నన్ను దేవుడిలా కొలిచి పళ్ళు ఫలాలు కోరకుండా వచ్చి పడతాయని, నా భక్తికి ఏమీ లోటు ఉండదని నాకు తెలుసు. అనుకున్న ప్రకారం ఒకరోజు ఇంట్లో నుంచి మాయమై ఇక్కడ చేరాను. పగలంతా ఎవరన్నా చూస్తారనే భయంతో ముక్కు మూసుకుని పద్మాసనం వేసుకుని ధ్యానంలో ఉన్నట్లు నటించేవాణ్ణి. రాత్రిళ్ళు పడుకునేవాణ్ణి అన్నాడు. మరి ఆ వారం రోజులు తిండి తిప్పులు ఏం లేకుండా ఎలా ఉన్నావు? వింటున్న సత్యం ఆశ్చర్యంగా అడిగాడు. ఆ జాగ్రత్త ముందే పడ్డాను. 5-6 రోజులకు సరిపడా బన్ రొట్టెలు, బిస్కెట్లు, అరటిపండ్లు, 1 కుండెడు మంచినీళ్లు ఎవరికంటా పడకుండా దాచుకున్నాను. 5 రోజులు గడిచినా నా ఉనికి ఎవరూ గుర్తించలేదు. ఏ పశువుల కాపర్లో వచ్చినా లోపలికి రాలేదు. ఎంత జాగ్రత్తగా వాడుకున్నా 6వ రోజుకి ఏమీ మిగలలేదు తినటానికి. ఒకటే ఆకలి. 6 రోజులై భోజనం లేదు. ఎవరు గుర్తించకపోతే నా ప్లాను వృధా అని ఆరాటం. ఏ రాత్రో ఊళ్ళోకి వెళ్ళి ఏమన్నా కొనుక్కుందామన్నా, ఎవరికంటన్నా పడితే ఇంత శ్రమ వృధా అయిపోతుందన్న భయం. 7వ రోజు కటిక ఉపవాసం. ఆ రోజు కూడా ఎవరూ రాకపోతే ఆకలికి చచ్చిపోతానని భయం వేసింది. ఆకలి భరించడం కష్టమైంది.
బాగా ఆలోచించి ఆ రోజు పశువుల్ని మేపటానికి కుర్రాడు బయట కూర్చొని ఏవో పాడుకుంటూ ఉంటే వాణ్ణి ఆకర్షించడానికి గట్టిగా ఓం ఓం అనటం ఆరంభించాను. ఆ ప్రయత్నం ఫలించింది. ఊరంతా వచ్చారు. ఎవ్వరిని చూడనట్లు, గుర్తుపట్టనట్లు, అమ్మా నాన్న కూడా ఎవరో తెలియనట్లు నటించాను. ఎవరెన్ని విధాలు అడిగినా నోరు విప్పలేదు. ధ్యానంలో ఉన్నట్లు నటించాను. నేను యోగినయ్యానని, సన్యసించానని అందరూ నమ్మారు. భక్తిగా దండాలు పెట్టి, పళ్ళు ఫలాలు పెట్టి, నా ధ్యానం పరిసమాప్తి కొరకు ఎదురు చూడాలని కాపలాకి మనిషిని పెట్టి వెళ్ళారు. ఎదుట ఉన్న పాలు పళ్ళు నా ఆకలిని రెట్టింపు చేశాయి. కానీ ఎదుటి మనిషి, ఆఖరికి ఆ మనిషి కొన్ని నిమిషాలు నన్ను చాటైన సమయం చూసుకుని 2 అరటి పళ్ళు నోట్లో కుక్కుని 1/2 గ్లాసుడు పాలు నోట్లో పోసుకుని మిగతావి కిందకు వంపేశాను. ఎవరైనా చూసి ఒలికిపోయాయి అనుకోవాలని. వంతుల వారీగా మనుషులుండటంతో నిద్రపోవటానికి లేదు. తప్పనిసరిగా పద్మాసనం వేసుకుని జపమాల తిప్పుతూ కూర్చున్నాను. ఎలాగో కూర్చున్నాను కదా అని ఓంకార శబ్దాన్ని ఏకాగ్రతగా జపించాను. ముందు 10 నిమిషాల ఏకాగ్రత చెదురుతూ మనసు లగ్నం చేయలేకపోయినా పంతం కొద్దీ తర్వాత 1 గంట జపించగలిగాను. ఆ గంట అయ్యాక మరొక గంట ఏకాగ్రత చెడకుండా, మనసు చెదరకుండా దీక్షగా జపించగలనా అన్న కోరిక పట్టుదల కలిసి ఆ రోజంతా జపమాల తిప్పుతూ ఓంకారాక్షరి మంత్రాన్ని జపించాను. నా ఏకాగ్రత దీక్ష నాకే ఆశ్చర్యం కలిగించింది. పట్టుదల ఉంటే సాధించలేనిది ఉండదనిపించింది. బాధలు, నష్టాలు, ఆకలి, నిద్ర అన్నింటినీ మరిపించి అన్నింటికీ అతీతంగా ఏదో అనిర్వచనీయమైన తాదాత్మ్యం కలిగింది. ఆ మంత్రం జపిస్తున్న కొలది నాకు బ్రహ్మస్మృతి పోయినట్లు, మనసెటో గాలిలో తేలిపోతున్నట్లు, ముందు అంతా కళ్ల ముందు చీకటి వలయాలు, ఆ తర్వాత ఏదో పెద్ద వెలుగు తప్ప ఏదీ కనపడని ఆ స్థితి, అది ఇది అని చెప్పుకోలేని అనుభూతికి లోనయ్యాను. ఆకలిని నిద్రని ఆ రోజుకు జయించగలిగాను. కూర్చోవటం తప్పనిసరి గనుక అలాగే దీక్షగా మంత్రం జపిస్తూ కూర్చున్నాను. తిరిగి అదే అనుభూతికి లోనయ్యాను. పెద్దలు చెప్పే తపస్సు అంటే ఇదే కాబోలనిపించింది. అంతటి ఏకాగ్రత, మనోనిగ్రహం అలవరుచుకున్న ఆనాటి యోగులు, ఋషులు, మునులు దైవ స్వరూపులుగా చలామణి అయ్యారంటే దానికి కారణం అర్థమైంది. నాకు 2 రోజుల ధ్యాన ముద్రతోనే నేనింత మనోనిగ్రహాన్ని, మనశ్శాంతిని సాధించానంటే ఏళ్ల తరబడి తపోనిష్టలో ఉండే ఋషులు తమ తపశ్శక్తితో ఋషత్వాన్ని సంపాదించిన వారంటే ఆశ్చర్యమే ఉంది. తపస్సు అంటే ఏకాగ్రత. ఏకాగ్రతను సాధించడానికి సాధన, దీక్ష అవసరం. ఆ సాధనే తపస్సు. మనోనిగ్రహంతో ఐహిక సుఖాలను త్యజించి, అహం విడిచి స్వార్థ త్యాగం చేయగలిగిన వాడు మిగతా వారికంటే అతీతుడు. అది సాధించిన ఆనాటి ఋషులు, మునులు అందుకే దేవుళ్లుగా చలామణి అయ్యారు. ఆ పరమ సత్యం గుర్తించాక నాకు ఏదో జ్ఞానోదయం అయినట్లుంది. అబద్ధంగా ఆరంభించిన నా నాటకం నిజం చెయ్యాలనిపించింది. లోకాన్ని మోసగించి సన్యాసిగా చలామణి అయ్యకంటే నిజంగా అన్నింటినీ త్యజించి పూర్తిగా దైవధ్యానంలోనే నా శేష జీవితం గడుపుతూ చేతనైనంతగా మానవ సేవ చేయటం నా ధర్మంగా గుర్తించాను. ఆ 2 రోజుల నా ధ్యాన నిష్ట నాకు ఆ మనోనిబ్బరాన్ని ప్రసాదించింది. ఆ 2 రోజుల తర్వాత నిజంగానే నేను పునర్జన్మెత్తాను. నేనెవరో తెలియనట్లు ముందర అందరి దగ్గర నటించాను. ఆ 2 రోజుల తర్వాత నేనెవరో నాకు తెలిసిన ఆ నిజాన్ని మర్చిపోగలిగే సాధన నాకు నా ధ్యానం సమకూర్చగలదని నమ్మాను. అంతే, నన్ను ప్రజలు స్వామిగా గుర్తించారు, పూజించారు, పూజిస్తూ ఉన్నారు. ఎవరినో మోసం చేయాలన్న ఆలోచనతో ఆరంభించిన ఈ కార్యం ఈనాడు ఎవరినీ మోసం చేయకుండానే, నన్ను నేను వంచుకోనక్కర్లేకుండానే నాకు తోచింది అందరికీ చేస్తూ నా జన్మకి ఓ అర్థం సమకూరిందన్న సంతృప్తితో బ్రతుకుతున్నాను. ఎవరిస్తేనే నా కారణంగా బీద ప్రజలకు పళ్ళు ఫలాలు తరచూ దొరుకుతున్నాయి. పూజల పేరుతో, పర్వదినాల పేరుతో నన్ను సంతృప్తి పరచడానికి ధనికులు చేసే అన్నదానాలు బీద ప్రజల కడుపు నింపుతున్నాయి. వరదొచ్చినా, కరువొచ్చినా నే జోలి పట్టి అడిగితే లేదనేవారు ఉండరు. అవన్నీ లేని వారిని ఆదుకుంటాయి. నాకు నచ్చిన 4 మొక్కలు 10 మందికి నేర్పుతున్నాను. చిన్నప్పుడు నాన్న బలవంతాన చదివించిన సంస్కృత విద్య, పురాణ గ్రంథాలు చదివి వినిపించడానికి తోడ్పడుతుంది. ఇంతకంటే జన్మకి సార్థకత ఏముంటుంది? చాలీ చాలని జీతాలతో, రోగాలతో, ఆకలితో, ఏడుపులతో బ్రతికే ఆ జీవితం కంటే ఇది ఎంత మెరుగు? అయితే అందరూ ఇలా ఆలోచించలేరు. ఆలోచిస్తే సృష్టి ఆగిపోతుంది. అలా ఆలోచించి ఆచరణలో పెట్టగలిగిన వారు అందుకే దేవుళ్ళుగా చలామణి అవుతున్నారు.
నేను చెప్పేది పొట్టకూటి కోసం కాషాయ గుడ్డలు కట్టుకునే దొంగ సాధువులు సన్యాసులు కనికట్టు విద్యలను మహత్తులుగా భ్రమింపచేస్తూ ప్రజల చేత మన్ననలు అందుకునే బాబాల మాట కాదు. అవాక్కై వింటున్న సత్యం, మరి నీలో ఏ మహత్తులు లేవా? ఏ మహిమలు లేకుండానే ప్రజలు నిన్నెలా నమ్మారు? నీ పట్ల ఇంత భక్తి విశ్వాసాలు ఎలా ఏర్పడ్డాయి? ఆశ్చర్యంగా అడిగాడు. రాయి రప్పలకు మొక్కే అమాయకపు ప్రజలు, కాషాయ బట్టలు కట్టుకుని అడుక్కు తినే సన్యాసికైనా ఓ నమస్కారం పెట్టే ఈ ప్రజలున్న మన దేశంలో నన్ను మాత్రం ఎందుకు నమ్మరు? నేనేం వరాలు ఇస్తానని చెప్పలేదు. నా దగ్గరకు వచ్చే వాళ్లకు మీ ప్రయత్నం మీరు చెయ్యండి, భగవంతుడి పట్ల నమ్మకం ఉంచండి అని మాత్రం చెప్తాను. నేనేదో చేస్తానని చేయగలనని ఎవరినీ నమ్మించలేదు. నేను సర్వం త్యజించటం, భోజనం దగ్గర నుంచి మానటం, నా కోసం కాక ఇతరుల కోసం నేను పాటుపడటం చూసి నా పట్ల వాళ్లకు విశ్వాసం జనించుంటుంది. నా కారణంగా ఊరు బాగుపడిందని, పూజలు పురాణాలు జరుగుతున్నాయని, బీదలకు అన్నవస్త్రాలు దొరుకుతున్నాయని, వాళ్ల కష్ట సుఖాలలో నేను తోడు నీడగా ఉంటున్నానని, అందరికీ నా మీద భక్తి విశ్వాసాలు కుదిరుంటాయి. ఎవ్వరి నుంచి ఏమీ ఆశించకుండా నీ పని నువ్వు చేసుకుపో, ప్రపంచం నీ కాళ్ల ముందు వాలుతుంది అని ఎవరో అన్నమాట నా విషయంలో నిజం అన్నాడు. మరి మీ అమ్మా నాన్న ఏమంటారు? ముందులో ఏడ్చారు, తర్వాత నిజంగానే నేను మారానని నమ్మారు. నా వల్ల ఊళ్ళో అందరికీ పూజ్యులై ఊరి పెద్దలంతా ఆదుకుంటూ ఉంటే హాయిగా ఉన్నారు. నేనుండి అంత మాత్రం చేయగలిగేవాడా? ప్రశ్నించాడు శంకరం. సత్యం ఆశ్చర్యంగా శంకరాన్ని పరీక్షిస్తూ, నీలో చాలా మార్పు వచ్చింది. నీ మొహంలో, నీ కళ్ళల్లో ఏదో వెలుగు, మొహమే కాదు శరీరంలోనూ ఏదో తేజస్సు గోచరిస్తుంది. ఈ మార్పు నా భ్రమ నిజమా? ఇది ఎలా సాధ్యం శంకరం, ఏ మహత్తు లేకుండా అన్నాడు. శంకరానంద స్వామి చిరునవ్వు నవ్వాడు. ఆవకాయ మొక్కతో అర్ధాకలితో నిండే కడుపుకి ఇప్పుడు ఆరోగ్యకరమైన పాలు పళ్ళు తేనె తింటే వచ్చే నిగారింపు ఇది. పులుపు కారాలు విసర్జించి చన్నీటి స్నానాలు, యోగాభ్యాసం, నియమబద్ధమైన జీవితం, చీకు చింత లేని మనశ్శాంతి, ఇవన్నీ మానసికంగా ఆత్మవిశ్వాసాన్ని, మనోనైర్మల్యాన్ని ప్రసాదించాయి. ఆ ఆత్మవిశ్వాసం తాలూకు నీడలే నీవనుకునే కళ్ళల్లో వెలుగు. ఆరోగ్యకరమైన అభ్యాసాలు శరీరానికి దృఢత్వాన్ని నిగారింపును ఇస్తాయి. ఆ నిగారింపే నీవనుకునే తేజస్సు. ఐహిక సుఖాలను త్యాగం చేయటానికి కొంత సాధన అవసరం. మనోనిగ్రహం సంపాదించగలిగే ఏకాగ్రత సాధించాను ఇప్పుడు. అందుచేత నేనిప్పుడు శంకరాన్ని కాదు, శంకరానంద స్వామిని అయ్యాను చిరునవ్వుతో అన్నాడు శంకరానంద స్వామి. సత్యం ఏమనాలో తోచనట్లు ఆయన వంక అలా చూశాడు కొన్ని క్షణాలు. ఇంకా ఏదో అడగాలని ఉన్నా ఆయన దర్శనం కోసం ప్రజలు కాచుకుని ఉండటం చూసి లేచాడు. తనకు తెలియకుండానే అప్రయత్నంగానే చేతులు జోడించాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.